పల్నాడు జిల్లా మాచర్లలో ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ ప్రచారంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెంటచింతల మాజీ ఎంపీపీ కారు ధ్వంసమైంది. అలాగే ఎస్ఐ శ్రీహరికి గాయాలయ్యాయి. ఇది ఎంపీపీ మాజీ ఎంపీపీ చౌడేశ్వరం అండి, రెంటచింతల సిగురుపాడు గ్రామంలో వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మేము ప్రసాదం చేసుకుని మాకేం గొప్ప కాదు. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం. బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు. సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడి కన్నీ వచ్చిండు. కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు కొద్దిగా రాజకీయాలు, రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఎండుకు ఏ ఊరైనా అంటాం, సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమని. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, మాచర్లలో వైసీపీ అలాగే టీడీపీ వర్గాలకు మధ్య ఘర్షణకు దారితీసిన కారణాలేంటి? ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని వెల్లుత్తి మండలంలో సిరిగిరిపాడు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సతీమైనటువంటి పిన్నెల్లి రమ ప్రచారం జరగడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రచారాన్ని జరిగిందనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. ఈ దాడుల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య అయినటువంటి రమాకి గాయం అవటం జరిగింది. దాంతో పాటు మరో ముగ్గురు వైసీపీ శ్రేణులు కూడా గాయాలు పాలైనట్టు కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఒకరికి గాయం అవటం జరిగింది. అయితే వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మాత్రం దీనిపైన మాత్రం వైసీపీ శ్రేణులు మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నారు. టీడీపీ శ్రేణులే కావాలని చెప్పి కవ్వింపు చర్యలకు పాల్పడటం నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు దాన్ని అడ్డుకోవడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో టీడీపీ శ్రేణులే దాడి చేశారనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో తమ వర్షాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ప్రచారం సమయంలో ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడం, ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందనే విధంగా టీడీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ దాడుల పైన కూడా పోలీసులు అయితే ఫిర్యాదును అందుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కేసులకు సంబంధించి కూడా కేసులు కడతామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐ పైన దాడి జరిగిన నేపథ్యంలో కొంత పోలీసులు కూడా దీనిని సీరియస్ గా అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఉదయం సమయం నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో మాచర్ల నియోజకవర్గంలో బాంబులు, వేట గొడవలు దొరకడంతో పాటు ప్రస్తుతం ఈ గొడవలు జరగడం పైన ఈసీ కూడా కొంత దృష్టి సమీకరిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా మాచర్లని గుర్తించినటువంటి నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలనే విధంగా కూడా ఎలక్షన్ అధికారులు పోలీసులకు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల్లో ఈ ఉధృత వాతావరణం మరింత కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పార్టీ నేతలకు కూడా ఎలక్షన్ అధికారులు అయితే సూచన చేస్తున్నారు. ఎక్కడా కూడా గొడవలు పట్టం కానీ ఇలాంటివి చేయొద్దు, కనుక చేస్తే కనుక కంపల్సరిగా కేసులు నమోదు చేస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి.